ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నుంచి మీరు అంటే ఈ సేవ దీని నుంచి మీకు గుర్తింపు వేరే రకరకాలుగా అవార్డ్స్ గాని అట్లాంటివి ఏమైనా? చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. అసలు ఎవరికీ తెలియకూడదు అని చేసింది. ఐ థింక్ కొన్ని కొన్ని మంచి చేసేటప్పుడు అవి వస్తాయండి. ఆగదు అది. అవి బట్ ఎత్తుకుంటూ వచ్చేస్తాయి కదా. గ్లాడ్ దట్ దీనివల్ల చాలామంది మోటివేట్ చేయగలిగాము. అండ్ నేను ఎప్పుడు నాకు వచ్చిన అవార్డ్స్ నాకు ఒక్కదానికే వచ్చినట్టు కాదండి. నాతో పాటు నుంచున్న ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అవును. అంతమంది మేబీ బికాజ్ నేను నాది ఫ్రంట్ ఫేస్ కాబట్టి నేను తీసుకుంటున్నాను. బట్ దాని వెనక ఎంతోమంది కృషి సపోర్ట్ చాలా ఉంది. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ కానివ్వండి, మా హస్బెండ్ వైపు నుంచి. దానివల్ల అంటే నేను బయటికి వెళ్ళి అన్నన్ని గంటలు స్పెండ్ చేసి చేయగలుగుతున్నాను అంటే అసలు సపోర్ట్ లేకపోతే సపోర్ట్, కష్టం. ముఖ్యంగా మీ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఆయన పూర్తి పేరు చెప్పాల్సిందే. ఆయన పేరు అశ్విన్ అండి. అశ్విన్ ఓన్లీ. అశ్విన్. ఓకే. అశ్విన్ ఫాటక్. అంటే లవ్ మ్యారేజ్ అండి మీది? అవునండి. అంటే ఇష్టపడ్డాము అండ్ తర్వాత చేశారు పేరెంట్స్. సో నేను ఇన్ఫోసిస్లో నా కెరియర్ మొదలుపెట్టినప్పుడు నేను ఫస్ట్ వర్క్ చేసిన నా ఫస్ట్ బాస్ అనమాట. ఓకే ఓకే. సో అట్లా పరిచయము. బట్ ఐ థింక్ మేబీ వీ వర్ డెస్టైన్డ్ టు మీట్ అండ్ ఇట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్. ఒక మంచి పనికి అంతే. మొత్తం అంతా ఎన్నో స్టార్స్ ఎలైన్ అయితే ఒకటి జరుగుతుంది అన్న దానికి ఐ థింక్ అక్కడ పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు అండ్ ప్రతి లైఫ్కి కూడా అండి ఒక మనకి ఎంత సంపాదించినా ఏం చేసినా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో మనం ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే ఏం అచీవ్ చేసాము, మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదండి లైఫ్లో. అది ఉందా లేదా అన్నది ఆలోచిస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది నేను సోషల్ సర్వీస్లో ఉండి ఒక అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సొసైటీ అన్నది నా గోల్. అది నేను చేయగలుగుతున్నాను అంటే ఎంతోమంది కృషి నాతో పాటు వచ్చి చేసి అలా చాలామంది రీజన్. అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ ఇందులో నేను ఎక్కువ భాగం ట్రాన్స్పరెంట్ అండ్ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు నేను రాము గారికి ఖచ్చితంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే మనం చేయగలమన్న శక్తి, ఆర్థిక స్తోమత ఉన్నా కూడా రైట్ ప్లేస్లో పెడుతున్నామా, రైట్ వేలో వెళ్తున్నామా అన్నది కూడా ఆలోచిస్తాం కదా. అలా ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి చేయగలరు. అండ్ ఆల్మోస్ట్ ఆ పరిచయం మొదలైన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రతి అడుగులో కూడా ఒక పెద్దన్నలాగా ఉండి ప్రతిదీ ఆల్మోస్ట్ ఇప్పటికీ ఏది చేయాలన్నా కూడా ఏ డెసిషన్ కూడా ఖచ్చితంగా నేను అశ్విన్తో డిస్కస్ చేస్తాను, మా పేరెంట్స్ ఆయనతో డిస్కస్ చేస్తాను ఇదండి అని. సో మంచి చెడు చెప్పాలంటే ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవడమే కాదు, ఒక 4 వ్యూస్ ఉంటే మనకి తెలుస్తుంది. మీకు మంచి ప్లాట్ఫామ్ ఉంటే లాంగ్ రన్ మీరు చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ, అవును. ఒక లాంగ్ రన్లో అండ్ మనం అనుకున్న గోల్ మనము సాధిస్తాము కూడా. అండ్ ఆల్సో లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి, ఆ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవ్వాలి, లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి. అండ్ ఎంతవరకు చేస్తామో తెలియదు కానీ ఎంత దూరం వెళ్తామో. నాదైతే ఆలోచన అండి, ఇక్కడే ఉండిపోయి ఇక్కడే చేయాలన్న దానికి ఎప్పుడు కూడా ఆలోచన. అట్లీస్ట్ మేబీ నేను ఎన్నాళ్ళున్నా నేను లేని టైంకి కొంత పావర్టీ అనేది పోయి ప్రతి మనిషి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము బతకగలము, చేసుకోగలము, ఒక పథకం మీద ఆధారపడము, తీసుకున్నాము, మేము బాగుపడుతున్నాము, సో ఇంకా మాకు అవసరం లేదు అనేట్టుగాను ఉండాలి. అండ్ అందరూ చదువుకోగలగాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. అది ఒక గోల్. యాజ్ అ కంట్రీ ఇండియన్ ఫ్లాగ్ షుడ్ ఆల్వేస్ స్టే హై అన్నది ఒక్కటే.